హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కూర పచ్చడితో అన్నం తిన్నాక కాస్త సాంబార్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదండి. ఆ నోరూరించే సాంబార్ని ఇంట్లో చేసిన అందుకు అవసరమైన పొడిని మాత్రం చాలా మంది బయటే తెచ్చుకుంటుంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా సాంబార్ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు జీలకర్ర ధనియాలను మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాల జీలకర్రని ఒక ప్లేట్లోకి తీసుకొని గరిటెతోటి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు ఈ ఎండుమిరపకాయలని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలని మధ్యలోకి తుంచి వేయించుకుంటే త్వరగా వేగుతాయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఎండుమిరపకాయలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఎలాంటి ఆయిల్స్ వేయకుండా 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. మినపప్పు శనగపప్పు వేయించుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. పైన వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది అంతగా బాగుండదు. సాంబార్ పొడి చేసుకునేటప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా చిటపట్లాడుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నల్ల మిరియాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఇలా వేయించుకున్న మిరియాలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నేను ముందుగానే 3 రెమ్మల కరివేపాకు క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఆ కరివేపాకుని ఒక గుప్పెడు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. దీనిలో ఉన్న పచ్చితనం మొత్తం పోవాలి. పట్టుకొని చూస్తే పొడి పొడిలాడుతూ రాలిపోవాలండి. ఈ కరివేపాకుని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆవాల్ని ప్లేట్లోకి తీసుకొని గరిటెతోటి ఇలా పల్చగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. పప్పులన్నింటినీ విడివిడిగా వేయించుకుంటేనే మన సాంబార్ పొడి అనేది టేస్ట్గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ వేడికి మంచి సువాసన వస్తుందండి. ఇలా వేయించుకున్న దినుసులన్నింటినీ చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నింటినీ కొద్దిగా వేసుకోవాలి. మీరు పెద్ద మిక్సీ జార్ తీసుకున్నట్లయితే ఒకేసారి వేసుకోవచ్చు. చిన్న మిక్సీ జార్ అయితే కొద్దిగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మనం చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా ఇలా సాఫ్ట్గా రావాలి. ఇన్ కేస్ మీకు మెత్తగా రాకపోతే మళ్ళీ 2-3 సార్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దినుసులన్నింటినీ విడివిడిగానే వేయించుకోవాలండి. అన్నీ కలిపి వేయించకూడదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాంబార్ పొడిలో సాల్ట్ మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సాంబార్ పొడికి రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. మనకి సాంబార్ పొడి రెడీ అయినట్లే. దీన్ని 1 మంత్ పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.